మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 16 వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి అమ్మా, చదవరా తల్లి. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పొందుకునము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. చాలండి ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మంచిది ప్రియా దేవుని యొక్క బిడ్డలారా. ఇక్కడ చాలా స్పష్టంగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి నీవు ఏ పని పూనికనను యెహోవాయే నీకు తోడుగా ఉండును. అందరూ ఇటు చూస్తూ నా మాటలకు కొన్ని మాటలు వినండి. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఆ మాట పలుకుతున్నప్పుడు సాక్షాత్తు దేవుడైనటువంటి యెహోవా అక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవాయే నీకు తోడుగా ఉంటాడనే నమ్మకంతో అక్కడ అంటున్నాడు ప్రియ దేవునికి బిడ్డలారా. కాబట్టి నీవు ఏ పని పూనికునను దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎందుకంటే నువ్వు చేసే పని దేవుని చిత్తానుసారమైన పని అయి ఉండాలి, దేవునికి ఇష్టపూర్వకమైన పని అయి ఉండాలి. అంటే నేను అంటున్నాను, నీ కుమారుడు తండ్రికి ఇష్టం వచ్చిన పనిని జరిగిస్తే తండ్రి సహాయకుడిగా ఉంటాడు. నీ కుమార్తె నీకు ఇష్టమైన మార్గములలో నడుస్తూ ఉంటే, నీ మాటకు లోబడుతూ ఉంటే, అలాగునే నీ కుమార్తె యొక్క జీవితంలో కూడా నీవు ఆమెకు సహాయకులుగా ఉంటావు. గల కారణం ఏంటో తెలుసా? వారు నీ మాట వింటూ ఉన్నారు, వారు నీకు లోబడుతూ ఉన్నారు, వారు నీ మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, వారికి సహాయకులుగా నువ్వు ఉంటావు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము ఏ పని పూనుకునను మనకు దేవుడని యెహోవా తోడుగా ఉండాలంటే, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలంటే నీవు దేవునిని మహిమ పరిచే పనులు జరిగించాలి. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అందుకనే ప్రియ దేవునికి బిడ్డరా అక్కడ అన్నాడు కదా. ఏమంటూ ఉన్నాడంటే, ప్రియ దేవునికి బిడ్డరా, దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేసేవాడై ఉంటాడు. నువ్వు ఏ ఆలోచనలో ఉన్నా, ఏ ఉద్దేశంలో ఉన్నా, ఏ వ్యాపారాలు చేయాలనున్నా, ఏ ఉద్యోగాలు చేయాలన్నా, ఏ ఆలోచనలో నీవు ఉండాలన్నా, ప్రతిదీ కూడా దేవునికి మహిమపూర్వకంగా, దేవునికి ఇష్టపూర్వకమైన కార్యాలను నువ్వు జరిగిస్తే నా దేవుడు నీకు ఎలా ఉంటాడంటే సహాయకుడిగా తోడుగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. కొన్ని జీవితాలలో దేవుడు నీకు తోడుగా లేకపోవడం కారణం ఏంటో తెలుసా? యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా బలవంతుడయ్యాడు. యెహోవా ఆత్మ అతనితో రాగా, యెహోవా ఆత్మ అతనితో ఉండగా అతడేమయ్యాడో తెలుసా ప్రియ దేవునికి బిడ్డలారా? బలవంతుడయ్యాడు, శక్తిమంతుడయ్యాడు. అపవాది శత్రువులను కూడా ఫిలిష్తీయులను కూడా ఏం చేశాడో తెలుసా? హతమొందించాడు, సంహరించాడు, వారిని పారదోలాడు. గల కారణం యెహోవా ఆత్మ అతని మీద దిగొచ్చింది కాబట్టి, యెహోవా సన్నిధి వారికి తోడుగా ఉంది కాబట్టి వారేమయ్యారు తెలుసా ప్రియ దీనికి బిడ్డరా? జయాన్ని పొందుకున్నారు, ఓటమి పాలవలేదు. గల కారణం ఏంటో తెలుసా? వారికి యెహోవా తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో
వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని నీవు జరిగించాలి ప్రియ దేవునికి బిడ్డలారా. అందుకనే అక్కడ అంటున్నాడు కదా, మనమంట ఈ యొక్క దేహంతో దేవుని ఏం చేయాలంటే మహిమ పరచాలి. ఇక్కడ సొలొమోను దేవుని యొక్క మందిరము కట్టుటకు ఆ మాట అంటూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ప్రియ దేవునికి బిడ్డలారా, లెక్కింపలేనంత బంగారమును వెండియును ఇత్తడినియు ఇనుమును నీకు ఉన్నవి అంటున్నాడు ప్రియ దేవునికి బిడ్డలారా. అన్నీ ఉన్నవి, కానీ నీ ఒక ఆలోచన ఏంటో తెలుసా? ముందల పనిని నీవేం చేయాలి తెలుసా? పూనుకునాలి. పనిని నీవు కల్పించుకోవాలి. అది ఏ పని? అది దేవుని పని అయి ఉండాలి. నీ ఇష్టం వచ్చిన పనులు కాదు, ఈ లోక సంబంధమైన పనులు కాదు, ఈ లోక సంబంధమైన వ్యసనాలు కాదు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కాదు. కానీ కొంతమందికి అసలు ఆలోచనే ఉండదండి. కొంతమందికి అసలు పని ధ్యాసే ఉండదు. అసలు పని అన్నిటి, అది ఏ పని, ఇంట్లో పని కూడా ధ్యాస ఉండదు. కొంతమంది తల్లులు మహానుభావులు, వాళ్ళకి దండేసి దండం పెట్టిన ఆశ్చర్యం లేదు. ఇల్లు ఓడవరు, తడిగొట్టేయరు, బాత్రూంలో కడుక్కోరు, బూజు దులుపుకోరు, సర్దిబడిని కడుక్కోరు. ఉంటారు దుర్మార్గులు, నీచులు. మన ప్రాంతంలో కాదు, కొన్ని ప్రాంతాలలో, పాకిస్తాన్లో. దేవునికి స్తోత్రం కలిగింగాక, దేవునికి స్తోత్రం కలిగింగాక. నిజం ప్రియ దేవునికి బిడ్డలారా, కొంతమంది ఉంటారు, అయ్యో కనీసం భర్త పని, ఆ యొక్క పని చేసి వస్తూ ఉంటాడు, కష్టపడి ఆ శ్రమపడి వస్తూ ఉంటాడు. ఎవరి కోసం? కుటుంబం కోసమే. అది భార్య బిడ్డల కోసమే. అప్పుడు భార్య ఏం చేయాలి? నవ్వుతూ కాస్త ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ వాటర్ తీసుకొచ్చి ఇస్తే కూల్ అవుతాడు. కొంతమందికి ఆ జ్ఞానం కూడా ఉండదు. ఆ జ్ఞానం లేకపోతే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. భర్తతో ఎలా ఉండాలయ్యా, భార్యతో ఎలా ఉండాలయ్యా, బిడ్డలతో ఎలా ఉండాలయ్యా. అసలు పని పూనుకునే ధ్యాసే ఉండదు. కాడి కిందకి రటేస్తారు. ఏం చేస్తారు? కాడే ఉంటారు మహానుభావులు, పురుషులేగా, స్త్రీలే కాదు, పురుషులు కూడా ఉంటారు. నాది కాదులే, నాది కాదులే అన్నట్టు వెళ్ళిపోతారు. అది దేవుని యొక్క పని అని కూడా బాధ్యత లేక నిర్లక్ష్య వైఖరి, కుటుంబంలో నిర్లక్ష్య వైఖరి, భర్తతో నిర్లక్ష్య వైఖరి, భార్యతో నిర్లక్ష్య వైఖరి, బిడ్డలతో నిర్లక్ష్య వైఖరి, ఇటువంటి ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ప్రియ దేవునికి బిడ్డలారా. నేనంటున్నాను, అసలు పని పొందుకోవడం కనుక ఆ మనసు నీకుంటే, నీ ఆత్మీయత జీవితంలో నువ్వు ఒక పనిని పొందుకుంటే ఏదైనా కార్యం సఫలమైద్ది. ఒక మెట్టు మొదట ఏం చేయాలి తెలుసా? ఒక్కడుగు నువ్వు ముందుకు ఇయ్యాలి. అది కుటుంబ బాధ్యతలో, భార్యాభర్తల బాధ్యతలో, బిడ్డల బాధ్యతలో, కుటుంబ బాధ్యతలో, సంఘ క్షేమాభివృద్ధి బాధ్యతలో, సంఘ పరిచర్య చేసే బాధ్యతలో నువ్వేం చేయాలో తెలుసా ప్రియ దేవునికి బిడ్డలారా? అసలు పనిని పూనుకోవాలి. పనిని పూనుకుంటేనే, పని మొదట ప్రారంభిస్తేనే అది ముగింపు ఉంటుంది ప్రియ దేవునికి బిడ్డలారా. అందుకని ప్రియ దేవునికి బిడ్డలారా, నేను అంటున్నాను, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు అప్పగించిన పని నువ్వేం చేయాలి తెలుసా? అది బాధ్యతగా నిర్వర్తించదుమగాక. హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్పారా? మీరు దగ్గర స్తోత్రం చెప్పండి. అంతేనా? మీరు కూడా కాడి కిందకి రట్టేశారా? దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డలారా, అక్కడ సొలొమోను దేవుని యొక్క మందిరము కట్టాలని ఒక పనిని పొందుకుంటూ ఉన్నాడు. సొలొమోను తన యొక్క ఈ లోక సంబంధమైన దేవుని యొక్క హృదయాలలో, ఆలోచనలో, మనం ఆత్మీయ జీవితంలో కూడా ఒక మందిరము కట్టాలన్న బాధ్యత మనకు ఉండాలి. ఆ మందిరం ఏదో కాదు, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా ప్రేమీరు, హల్లెలూయా. అందుకని యేసయ్య అంటున్నాడు కదా, నీ దేహమే దేవుని ఆలయం అంట. హల్లెలూయా. అందుకనే మోషేతో దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. అప్పుడు మోషే ఏ మందిరం కట్టాడు? యెహోవా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. అంటే ప్రియ దేవునికి బిడ్డ, నీవు ఆనాటి దినాలలో దేవుడు దర్శనము మోషేకు వచ్చింది. మోషే దేవుని మందిరాన్ని కట్టడానికి, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి పొందుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టాడు, మంచిదే. సొలొమోను మహారాజు కూడా మందిరం కట్టాడు. దేవుని యొక్క మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఒక పనిని పొందుకున్నాడు.
అలాగే మన పితరులు ఎలాగ కట్టారో అలాగే ఈ రాత్రి నీ దేహం అనే దేవుని ఆలయాన్ని కట్టుకుందువు గాక. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ మందిరాలు కట్టుటకు దేవుడు కొన్ని లెక్కలను చూపించాడు, కొన్ని కొలతలను చూపించాడు. కొలతలను చూపిస్తూ పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి అని దేవుడు ఏం చేశాడు